ఓకే. సో లాస్ట్ వీక్ మనము ఫస్ట్ చాప్టర్స్ చూసింటాము. ఫస్ట్ చాప్టర్లో ఎట్లా రెండు విధమైన ఒక స్వభావం ఉండేవాళ్ళు, ఎస్పెషలీ దుర్యోధనుడు, తర్వాత అర్జునుడు. ఇద్దరు వాళ్ళు మనసు ఎట్లా ఉంది, వాళ్ళు ఆ యుద్ధ కళంలో రిలేటివ్స్ చూసి వాళ్ళకి ఎట్లా ఒక థాట్ వచ్చింది అనేది మనం చూసింటాం. ఆ దుర్యోధనుడు ఏం చేశారో, సొంతం వాళ్ళని చూసిండా కూడా వాళ్ళ శత్రువులాగా చూసింటారు. కానీ అర్జునుడు ఎట్లా చూసింటారో, వాళ్ళు యుద్ధం కోసమే వచ్చింటారంటే కూడా వాళ్ళు చూసి నా సొంతం అని వాళ్ళు థింక్ చేశారు. సో ఇట్లా ఒక మంచి వ్యక్తి, ఒక భక్తుడు అంటే వాళ్ళు ఎవరు కానీ వాళ్ళ విరోధంగా అనుకోలేదు, వాళ్ళ శత్రువుగా చూసలేదు, అందరం మిత్రత్వంగానే చూస్తారు. అట్లా ఒక మంచి లెసన్స్ ఇంకా కూడా మనము ఫస్ట్ చాప్టర్ నుంచి మనము నేర్చుకుంటాము. ఇప్పుడు ఈరోజు సెకండ్ చాప్టర్ మనము స్టార్ట్ చేస్తాము. ఈ సెకండ్ చాప్టర్ అనేది భగవద్గీతల ఒక ముఖ్యమైన ఒక అధ్యాయం. అన్ని అధ్యాయము ముఖ్యమే, కానీ దీంట్లో మనకు ఒక ఫండమెంటల్ నాలెడ్జ్ అంటే ఈ జీవితంలో మనకు ఇప్పుడు దగ్గర మనము ఒక్క విషయం నేర్చుకునే లేదు. అట్లా ఒక విషయము ఇక్కడ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు అది ఇక్కడ చెప్తుంటారు, అది ఏమి ఎట్లా అని మనం చూస్తాం. ఓకే. సో సెకండ్ చాప్టర్లో ఇట్లా 4 డివిజన్స్ ఉంది. ఫస్ట్ భాగంలో ఏం చెప్తారంటే, మనకు ఒక ఇబ్బంది వచ్చిన ఒక సిచ్యువేషన్లో అది ఎట్లా మేనేజ్ చేయాలా అని ఒక విషయము మనము ఫస్ట్ భాగంలో మనము తెలుసుకుంటాం. సెకండ్ భాగంలో ఏం చేసుకుంటామంటే, నేను ఎవరు అనేది ఒక ముఖ్యమైన విషయము. అందరికీ ఇది వినేకి కొంచెము విచిత్రంగా ఉండేవచ్చు. నేను ఎవరు అంటే నాకు తెలుసు కదా, నేను ఎవరు అంటే ఏది గురించి ఇది చెప్తుంది అని ఒక డౌట్ రావచ్చు. కానీ ఆ సెక్షన్ చూసేప్పుడు మనకు తెలుస్తుంది అది ఏమి అని. ఓకే. థర్డ్ మూడైన భాగంలో దాంట్లో ఏం చెప్తారంటే, మనకు 2 విధమైన డ్యూటీ ఉంది మన జీవితంలో. 2 విధమైన ఒక డ్యూటీ ఉంది, అది ఏమి అని చూస్తాం. తర్వాత 4వ భాగంలో హ్యాపీనెస్, ఒక స్థిరమైన ఒక హ్యాపీనెస్ అంటే ఏమి, ఆ హ్యాపీనెస్ మన జీవితంలో ఎట్లా పట్టుకోవచ్చు అనేది 4th భాగంలో మనం చూస్తాం. సో ఈ సెకండ్ చాప్టర్లో టోటల్గా 72 శ్లోకాస్ ఉంది. అది ఒక్కొక్క సెక్షన్లో ఏమి ఎట్లా చెప్తారనేది మనము చూసేకి ప్రయత్నం చేస్తాం. ఓకే. సో ఫస్ట్ మనం చూస్తున్న ఒక ఫస్ట్ భాగంలో చూసే ఒక శ్లోకం ఏమంటే, ఇది సెకండ్ చాప్టర్ 7th శ్లోక. కార్పణ్యదోషో భగత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతగా యశ్రేయస్యాన్నిశ్చితం మే శిష్యస్తేవం సాధిమా త్వాం ప్రపన్నం. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదువుతారా? Now I am confused about my duty and have lost all composure because I am sorely weakness. In this condition, I am asking you to tell me for certain what is best for me. Now I am your discipline and a soul surrendered unto you. Please instruct me. Yes, thank you. మనం చూసింటాము, అర్జునుడుకు
యుద్ధం చేసేకి ఇష్టం లేదు అని దానికి 5 కారణాలు చెప్పిట్టారనేది మనము ఫస్ట్ చాప్టర్లో చూసిటాం. నా సొంత వాళ్ళని నేను చంపేసి నుంచి నాకు ఏంటి సంతోషం వస్తుంది, నా సొంత వాళ్ళని నేను చంపేసిన నుంచి నాకు పాపం వస్తుంది. ఇంత జనాలు చచ్చిపోయింటారంటే స్త్రీలు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వర్ణ సంక్రమం అవుతుంది, పితృలకు పిండ తర్పణం చేసేది పోతుంది. ఇన్ని ఎన్నో రీజన్స్ అర్జునుడు చెప్పారు. ఈ రీజన్స్ అన్ని చెప్పేకి రీజన్ ఏమంటే, ఇంత మాట్లాడతామంటే అట్లీస్ట్ ఎదురుగా ఉండేవాళ్ళు ఏమో ఒక రియాక్షన్ ఇవ్వాలి కదా. ఇంత నేను రీజన్ చెప్తే ఉంటాను, అది కొంచెమైనా అది అర్థం చేసుకొని నేను చెప్పినది కొంచెము కరెక్ట్ అని చెప్తారా అని అర్జునుడికి ఒక ఏం చెప్పాలా, వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ ఇంత మాట్లాడిన తర్వాత కూడా భగవంతుడు ఏం చేస్తారంటే నవ్వుతుంటారు. అర్జునుడు మాట్లాడేదన్నీ చూసి భగవంతుడు నవ్వుతుంటారు, ఏమి ఇది ఇట్లా మాట్లాడుతుంటారు అని. అట్లా అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, మనం ఎంతో బాధలకు కొన్ని ఒక డిసిజన్ తీసుకోనికి ఆయలేదని మనం మాట్లాడుతుంటాం. అట్లా మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉండే వాళ్ళు నవ్వుతారంటే ఏమి మీనింగ్, మనకు అది ఎట్లా ఉంటుంది చెప్పండి. చాలా కోపంగా చాలా కోపం వస్తుంది కదా. ఏమి అది నేను ఇంత ఫీలింగ్ గా మాట్లాడుతుంటాను, వాళ్ళు ఏమి ఒక రియాక్షన్ లేకుండా ఒప్పుకుంటారే అని. సో కానీ భగవంతుడు ఇక్కడ ఏం చేస్తారంటే అది సీరియస్ గా తీసుకోలేదు. ఇక్కడ భగవంతుడు అట్లా సీరియస్ గా తీసుకోలేదు, ఏమీ ఒక రిప్లై ఇయ్యలేదు. దానికే ఇక్కడ అర్జునుడు ఏం చేస్తారో, ఇప్పుడు దగ్గర నేను మాట్లాడేదిలో ఏమీ ప్రయోజనం లేదు, ఎందుకంటే వీళ్ళు ఏమి నా మాట వినలేదు. ఇప్పుడు నేను ఇంకా మాట్లాడి ఏమి ప్రయోజనం ఉంది, బెటర్ నేను ఏమి చేయాలా, నేను సరెండర్ చేసేయాల. నువ్వు ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు, నేను వింటాను అని కృష్ణుడు దగ్గర అర్జునుడు సరెండర్ అయిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ కృష్ణుడు ఏం చెప్పారు, కుతత్వ కస్మలం ఇదం సముపస్థితం అని కృష్ణుడు చెప్పిండారు. అర్జున నువ్వు దగ్గర ఎట్లా ఇట్లా ఒక కస్మలం అంటే ఒక అనర్థాలు, ఒక బ్యాడ్ థాట్స్ ఎట్లా నువ్వు లోగా వచ్చింది అని కృష్ణుడు సర్ప్రైజ్ అయిపోయిండారు. ఎందుకంటే నువ్వే చెప్పిండావు నేను యుద్ధం చేయాలా, ఎవరి చేతుల యుద్ధం చేయాలని నేను చూడాలా, నువ్వు ఏం చేయి, నా రథం ఇద్దరు సైన్యం మధ్యంలో తీసుకుపోని చెప్పినారు, నేను తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ నేను యుద్ధం చేయలేదని ఇంత కారణం చెప్తుంటావే, ఇది నువ్వు యుద్ధం వచ్చడానికి ముందుగానే తెలియలేదా, వేరే ఎవరు కొత్త వాళ్ళు వస్తారా, ఎవరు యుద్ధంకి వస్తారని నువ్వు ముందుగానే తెలిసే, మళ్ళీ ఎందుకు ఇక్కడ వచ్చి ఏడుస్తుంటావు అని కృష్ణుడు తిట్టిండారు. కృష్ణుడు వాళ్ళకు ఎంకరేజ్ చేయలేదు. ఓ వెరీ గుడ్ అర్జున, నువ్వు ఇంత మంచి వాళ్ళ ఉంటారా, చతుర్థం ఎవరు చతుర్థం చూపిస్తుంటారో వాళ్ళ పైన కూడా నువ్వు కరుణ వస్తుందియా అని కృష్ణుడు ఏం చేయలేదు, అర్జునుడు అప్రిషియేట్ చేయలేదు. తిట్టుతారు. అది అర్జునుడికి అర్థం చేసుకోనికి ఆయలేదు. ఎందుకు నేను మంచి మాటే చెప్పాను, శాస్త్రంలో చెప్పినది నేను చెప్పాను, గురు పరంపర నుంచి నేను ఏమి వినానో అది చెప్పాను, ఇంత నేను మాట్లాడిన తర్వాత కూడా కృష్ణుడు ఎందుకు నన్ను తిట్టారు అనేది అర్జునుడికి అర్థం చేసుకోనికి ఆయలేదు. మనం ఇంట్లో కూడా ఇట్లా ఒక పరిస్థితి వస్తుంది అప్పుడప్పుడు. మనం ఏమో ఒక ప్రాబ్లంలో ఉండము, ఆ ప్రాబ్లంలో ఉండేప్పుడు ఎవరి దగ్గర మనం మాట్లాడతామో అది చెప్తాం, చెప్పేప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అది అన్ని విన్ని ఏమీ ఒక రియాక్షన్ ఇస్తలేదు. అట్లా ఒక సిచ్యువేషన్ మనం కూడా వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఏమి చేయాలా, వీళ్ళు ఏమో ఒక అడ్వైస్ చెప్తారని నేను వీళ్ళ దగ్గర వచ్చాను, కానీ వీళ్ళు కూడా ఏమి చెప్పలేదే అని మనం కూడా ఇట్లా ఒక సిచ్యువేషన్ వస్తుంది. సో అర్జునుడు ఇక్కడ ఏమి చేసింటారు, నేను ఇప్పుడు నువ్వు దగ్గర నేను శరణాగతి చేస్తాను అని చెప్తారు. ఇట్లా ఒక సిచ్యువేషన్ వస్తుంది అంటే
మనము ఏమి చేయాలా అనేది ఇక్కడ ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. ఇట్లా ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే మనకు ఏం చేయాలా, డెసిషన్ తీసుకునేకి ఆయలేదు అంటే అప్పుడు వాళ్ళ దగ్గర మనము సరెండర్ చేయాలా. ఆధ్యాత్మిక జీవితంలో మనము ఒక గురువు దగ్గర లేకపోతే ఒక మంచి భక్తుడి దగ్గర మనం ఏం చేయాలా, వాళ్ళ దగ్గర మనం సరెండర్ చేయాలా. ఎప్పుడు మనం అది వాళ్ళ దగ్గర మనం సరెండర్ అవుతామో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు అది చూసుకుంటారు. మనకు మంచిది ఏమి అని వాళ్ళు చెప్తారు. కృష్ణుడు అర్జునుడికి ఇప్పుడు ఏమైంది, కార్పణ్య దోషో భగత స్వభావ, నా స్వభావం అన్ని ఏమైపోయింది ఇప్పుడు, అది కల్మషం అయిపోయింది, కంటామినేట్ అయిపోయింది. ఎందుకు కంటామినేట్ అయిపోయింది అని చెప్తారు, మంచి మంచి మాటే మాట్లాడతారు, కానీ ఎందుకు ఇక్కడ నా స్వభావం అన్ని కంటామినేట్ అయిపోయింది అని చెప్తారు అంటే, వాళ్ళు ధర్మం ఏమంటే క్షత్రియుడిగా ఇక్కడ వచ్చి వాళ్ళు యుద్ధం చేయాలి, అది వాళ్ళ ధర్మము, దానికి వచ్చింటారు. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైపోయింది, ఆ ధర్మము చెయ్యాలా వద్దా అని ఒక కన్ఫ్యూషన్ వచ్చింది. అదే ఇక్కడ ఆ కార్పణ్యం అంటే ఒక కంటామినేషన్. అది ఎట్లా వచ్చింది అది తర్వాత చూస్తాం. ఇప్పుడు ఆ కంటామినేషన్ నుంచి ఏమైపోయింది, ఇండిసిషన్, ఒక డిసిషన్ తీసుకునేకి అయితలేదు. దానికే ఇక్కడ అర్జునుడు కృష్ణుడి దగ్గర ఏం చేసిండారో, శిష్యస్తేనం సాధిమాత్వం ప్రబంధం, నేను ఏం చేసిందో మీ దగ్గర నేను శిష్యుడిగా అయిండేను అని చెప్పిండారు. సో ఇట్లా ఒక డిసిషన్ తీసుకునేకి ఆయలేదు అని ఉండేటప్పుడు మనం ఏం చేయాలా, గురువు గారి దగ్గర సలహా ఎస్, పెద్దవాళ్ళ దగ్గర సలహా. ఇది చదవండి. One loses ability to discriminate between right and wrong due to attachment. సో ఎందుకు ఇప్పుడు ఆ అర్జునుడికి నేను ఇప్పుడు ఏమి చేయాలా అనేదిలో ఒక కన్ఫ్యూషన్ వచ్చింది. ఏమంటే అటాచ్మెంట్ కి ఏమి చెప్తారు తెలుగులో, అటాచ్మెంట్ అంటే బంధము, బందీ అయిపోయినట్టు. ఏమి వాళ్ళ మీద మనం దాసోహం అయిపోయినట్టు. నమ్మకం కూడా వస్తుంది సార్. దాసుణ్ణి నమ్మకం లేదు, అటాచ్మెంట్ అంటే అది వేరే, నమ్మకం దాసోహం వేరే, అటాచ్మెంట్ వేరే. ఓకే పర్వాలేదు. సో ఆ అటాచ్మెంట్ నుంచి మనకు డెసిషన్ తీసుకునేకి వచ్చలేదు. ఇది ఎట్లా చెప్పాలా అంటే మనకే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తారో, పక్క ఇంట్లో ఉండే వాళ్ళ పిల్లల జతలో ఆట ఆడుతుంటారు. అట్లా ఆట ఆడుతుండేప్పుడు ఇద్దరికి మధ్యలో ఒక ఫైట్ వస్తుంది. అప్పుడు మన పిల్లలు ఏం చేస్తారో వాళ్ళకు కొట్టేస్తారు. ఇప్పుడు పేరెంట్స్ మధ్యలో ఫైట్ వస్తుంది. వచ్చినప్పుడు మనం తెలుసు మన పిల్లలే పైన మిస్టేక్ అని, కానీ అప్పుడు ఫైట్ వచ్చినప్పుడు మనము అది ఒప్పుకుంటామా? ఒప్పుకోలేదు. ఎందుకంటే అది మన పిల్లలు. సో నా పిల్లలు అని ఆ అటాచ్మెంట్, అదే అటాచ్మెంట్, నా పిల్లలు అని ఉంది కదా, ఆ స్వభావము అది అటాచ్మెంట్. దాని నుంచి మనము వాళ్ళు తప్పే చేసిండారంటే కూడా మనకు దానిపైన ఒక అటాచ్మెంట్ అంటే బాంధవ్యం కదా. బాంధవ్యం, వెరీ గుడ్, అది కరెక్ట్ అని మీనింగ్, బాంధవ్యం. ఆ బాంధవ్యం ఉండేది కాబట్టి వాళ్ళు తప్పు చేసిండారంటే కూడా మనకు వాళ్ళు తప్పు అని చెప్పేకి మనకు వచ్చలేదు. సో అదే బాంధవ్యం. సో ఇక్కడ అర్జునుడు అట్లానే ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు. ఆ బాంధవ్యం నుంచే వీళ్ళందరూ ఆల్రెడీ అధర్మం చేసింటారు అనేది వాళ్ళు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, క్షత్రియుడుగా నేను ధర్మం స్థాపితం చెయ్యాలా అని వాళ్ళు చేయలేదు. అది ఇడిసి ఏం చేస్తారు, వాళ్ళకు సహాయం చేస్తుంటారు.
సో దానికే ఈ బాంధవ్యం అనేది మనకు ఉండకూడదు అని శాస్త్రంలో చెప్తుంది. బాంధవ్యం లేదంటే జీవితం ఎట్లా చేయవచ్చు ప్రభు? ఎట్లా ఫ్యామిలీ లైఫ్ నడిసేకి అవుతుంది బాంధవ్యం లేదంటే? ఆల్రెడీ ఫ్యామిలీ లైఫ్ లో బాంధవ్యం అనేది పోతే ఉంది, తక్కువే ఉంది. మీరు కూడా ఇట్లా చెప్తారంటే ఇంకా పోతుంది అని చెప్తారు. సో కానీ బాంధవ్యం అనేది వేరే, డ్యూటీ అనేది వేరే. మనం డ్యూటీ అనేది మనం పర్ఫెక్ట్ గా చేయాలి, బాంధవ్యం అనేది ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్. కానీ అర్జునుడికి ఇక్కడ అదే ప్రాబ్లం, నేను డ్యూటీ చేయాలా లేదంటే నేను బాంధవ్యం చూడాలా అని ఇక్కడ కన్ఫ్యూషన్ వచ్చింది. ఓకే, ఆ కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు మనం ఏమి చేయాలా? సరెండర్ చేయాలా. ఇంట్లో ఉండమంటే పెద్దవాళ్ళు గుడిలు అంటే మనం భక్తుడు దగ్గర గురు దగ్గర మనం ఏం చేయాలా? సరెండర్ చేయాలా. నాకు ఇప్పుడు డిసిజన్ తీసుకునేకి ఆయలేదు, దయచేసి ఏం చేయట, నాకు హెల్ప్ చేయండి అని సరెండర్ చేయాలా. ఎందుకు? ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు ఇద్దరు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ గా ఉండే వాళ్ళ జతల ఎట్లా వీళ్ళు నేను సరెండర్ చేస్తానని చెప్పాలా? సరెండర్ చేస్తాను, నేను శరణాగతి చేస్తానని ఎందుకు చెప్పాలా? ఎవరైనా చెప్తారా? ఇద్దరు ఫ్రెండ్షిప్ లాగానే మాట్లాడవచ్చు. వాళ్ళు ఎందుకు నేను శరణాగతి చేస్తానని చెప్తారు? అట్లా చేసేకి ఏమి అవసరం ఉంది? కృష్ణుడు చెప్పండి ఎవరైనా. కృష్ణుడు గురువుగా భావించి సరెండర్ ఎందుకు చేయాలంటే, ఫ్రెండ్షిప్ గా ఉండేటప్పుడు మనకు ఆ మాట పైన ఒక సీరియస్నెస్ వచ్చలేదు, అంత సీరియస్ గా మనము వినలేదు. ఇది మనకే తెలుసు. ఇంట్లో మనకు మన పిల్లలకి ఏమో చెప్తాం, అది అడ్వైస్ చెప్తామంటే వాళ్ళు వింటలేదు. ఎందుకంటే నా తల్లి తండ్రి కదా, వాళ్ళు చెప్పేది నేను అంత సీరియస్ గా తీసుకోవడాలని ఏమీ అవసరం లేదు. సేమ్ టైం వాళ్ళు ఆల్రెడీ ఎవరో ఒకరి పైన రెస్పెక్ట్ గా ఉండరు, వాళ్ళు చెప్తారంటే అది వింటారు. సో అట్లా చెప్పే అడ్వైస్ అది ఒక్కటే, కానీ చెప్పే వాళ్ళు డిఫరెంట్. సో ఎప్పుడు ఈ అడ్వైస్ అనేది ఒక ఫ్రెండ్షిప్ లాగా మనం మాట్లాడతామో, ఆ ఫ్రెండ్షిప్ గా ఉండేప్పుడు ఆ మాటకు సీరియస్నెస్ వచ్చలేదు. అర్జునుడు ఇప్పుడు సీరియస్ గా వాళ్ళ ప్రాబ్లం నుంచి బయట రావాలని ఉండరు. దానికే ఇప్పుడు దగ్గర నువ్వు దగ్గర ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడి నేను ఇప్పుడు నుంచి నేను ఏం చేస్తాను, ఫ్రెండ్షిప్ గా మీ దగ్గర నేను మాట్లాడలేదు, నేను ఏం చేస్తాను, నేను నువ్వు శరణాగతి చేస్తాను అని చెప్తారు. సో వాళ్ళు వీక్ గా ఉండేది అనేది ఫస్ట్ తెలుసుకున్నారు. ఈ శరణాగతి చేసేది కృష్ణ దగ్గర శరణాగతి చేసేది ఎందుకంటే ఈ 4 రీజన్స్, అదే కారణం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు వీక్ గా ఉంటారు, మెంటలీ ఫిజికలీ వీక్ అయిపోయింటారు. యుద్ధం చేసేకి ఒక ఎంకరేజ్మెంట్ లేదు. తర్వాత వాళ్ళు గాంధీవం పట్టుకోడానికి కూడా ఒక స్ట్రెంగ్త్ అనేది లేదు. సో అది తెలుసుకొని ఏం చేసిందారో వాళ్ళు భగవంతుడి దగ్గర శరణాగతి తీసుకున్నారు. కృష్ణుడు భగవంతుడు అని మనం తెలుసు, అర్జునుడికి తెలుసు, కానీ వాళ్ళు ఫ్రెండ్స్ అలాగానే వాళ్ళు రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేసినారు, ఆ ఫ్రెండ్షిప్ ఆ రిలేషన్షిప్ ఏం చేసినారో చేంజ్ చేసినారు. నేను ఇప్పుడు నుంచి నేను ఫ్రెండ్ కాదు సిస్ చేస్తే నేను ఏం చేసాను, నువ్వు ఇప్పుడు నుంచి నేను శిష్యుడిగా అవుతాను అని వాళ్ళు శిష్యుడిగా అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఆధ్యాత్మికమైన ఒక జీవితం గురించిన జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానం మనకు ఎట్లా దొరుకుతుంది? మనము ఒక గురువు దగ్గర పోయేసి శిష్యుడిగా మనము ఆ శరణాగతి చేయాల. ఎప్పుడు ఆ శరణాగతి చేస్తామో అప్పుడే ఆ గురువు దగ్గర నుంచి ఏమవుతుంది, ఆ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదంటే ఇప్పుడు ఎన్నో బుక్స్ అవైలబుల్లో ఉంది, భగవద్గీత కూడా ఉంది. ఆ భగవద్గీత చదివి మనం అన్ని అర్థం చేసుకోనికి అవుతుందియా? చెప్పండి.
అంత నాలెడ్జ్ మనకు ఉండదు, అర్థం కాదు. ఎవరైనా చెప్తే అర్థం. ఆ, ఇదే కాదు మీరు యా బుక్స్ కానీ ఒక మెటీరియల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ బుక్స్ ఏమే కానీ మీరు అది కూడా మీరు సపరేట్ గా బుక్స్ తీసుకొని చదివి నేను ఆ నాలెడ్జ్ నేర్చుకుంటాను అంటే అది కూడా అయ్యేది. నేర్చుకోవడానికి ఒక గురువు కావాలా. అట్లా ఉంది. అంటే ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఎది గురించిన జ్ఞానం అంటే ఆత్మ గురించిన జ్ఞానం. బయట చూస్తునే ఒక వస్తువులకే మనకు ఒక గురువు కావాలా. ఒక కారు మనం చూస్తాం, అది డ్రైవింగ్ చేసేకి నేర్చుకోవడానికి ఒకరు మనకు నేర్పియాల. మనం కన్ను నుంచి చూస్తుంటాం, ఇట్లా డ్రైవింగ్ చేస్తారు, ఇది చేస్తారని. అది నేర్పించేకే మనకు ఒకరు కావాలా. ఆత్మ అనేది చూసే వాళ్ళు ఎవరు లేదు. నేను ఆత్మని ఎవరికి తెలియదు, తెలిసినా కూడా అది చూసిన వాళ్ళు ఎవరు లేదు. అట్లా ఉంది. అంటే ఆ ఆత్మ అనేది నేను తెలుసుకోవాలంటే అది ఎవరు నేర్పియలేదంటే మనం ఎట్లా నేర్చుకోవచ్చు? ఏది మనం కన్నుకు కడుపడలేదో అది నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఒక గురువు అనేది కావాలా. సో అప్పుడే ఆ ఆత్మ గురించిన జ్ఞానం మనకు వస్తుంది. దానికే ఇక్కడ అర్జునుడు ఏం చేసినారు, కృష్ణుడి దగ్గర నేను శిష్యుడు అయినారు. సో కృష్ణుడి దగ్గర శిష్యుడు అయ్యేకి ఏమి కారణమో ఈ 4 రీజన్స్ ఉంది. ఎవరైనా చదువుతారా? Supreme source of everything that exist. Supreme proprietor. Supreme controller. Supreme enjoyer. భగవంతుడు కృష్ణుడి దగ్గర వాళ్ళు శరణాగతి చేసేకి ఇది 4 రీజన్స్. ఎందుకంటే ఈ భౌతిక సృష్టిలో మనం చూస్తున్న అన్ని ఎట్లా అది ఎగ్జిస్ట్ అంటే ఒక సృష్టి అయింది, అది ఉంది అంటే అది భగవంతుడు కృష్ణుడి నుంచే. అన్ని కృష్ణుడి నుంచే సృష్టి అయింది. ఇది అన్ని వేదంలో చెప్పింది. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తారు, అది మనం చూస్తాం. 7th చాప్టర్ లో కృష్ణుడు చెప్తారు, మత్త పరతరం నాణ్య కించిత్ అస్తి ధనంజయ మయి ప్రోతం సూత్రే మణిగణాయుధం. సూత్రే మణిగణాయుధం. సో మత్త పరతరం నాణ్య, ఈ భౌతిక సృష్టిలో ఏమి ఉందో ఏమి కూడా నన్ను ఇడిసి ఏమీ లేదు అని చెప్తారు. సో వేదంలో కూడా ఏం చెప్పింది, నారాయణాత్ ఏకాదశ రుద్ర జాయంతే, నారాయణాత్ బ్రహ్మ జాయంతే, నారాయణాత్ ఇంద్ర జాయంతే అని ఈ నారాయణుడి నుంచినే అన్ని వచ్చింది అని చెప్పింటారు. ఏకో మగధ సృష్టం. ఇట్లా ఈ భౌతిక జగత్తు అన్ని ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది. సో వాళ్ళకే అన్ని తెలుసు, దానికే నేను ఏం చేయాలా? వాళ్ళ దగ్గరనే నేను శరణాగతి చేయాలా. వాళ్ళే సుప్రీం ప్రొపరేటర్ అంటే వాళ్ళే ఓనర్. సో దానికే నేను వాళ్ళ దగ్గర శరణాగతి చేయాలా. సుప్రీం కంట్రోలర్ అంటే అన్ని కంట్రోల్ చేసేది వాళ్ళ చేయాలనే ఉంది. సో ఇప్పుడు ఈ యుద్ధం నడవాలా లేదా అని కూడా ఎవరు కంట్రోల్ చేయవచ్చు? భగవంతుడు కంట్రోల్ చేయవచ్చు. సో భగవంతుడు ఇప్పుడు యుద్ధం వద్దు అని అనుకున్నారంటే యుద్ధం స్టాప్ అయిపోతుంది. సో దానికి అర్జునుడు ఇప్పుడు ఏం చేస్తారు, మీరే ఏమో ఒక డిసిజన్ తీసుకోవాలా అని వాళ్ళ దగ్గర శరణాగతి చేసింటారు. ఇంకా సుప్రీం ఎంజాయర్ అంటే భగవంతుడే సుప్రీం ఎంజాయర్, అనుభవించేవాళ్ళు. వాళ్ళ దగ్గర అనుభవించేది ఎవరు లేదు. అనుభవించేది అంటే భౌతికమైన ఒక మీనింగ్ లో తీసుకురాదు, ఇది ఆధ్యాత్మికమైన విధంలో అది ఒక ఆధ్యాత్మికమైన ఒక ఆనందం అని చెప్తారు, ఒక సంతోషం, అది అనుభూతి. సో అది కృష్ణుడికే పూర్ణంగా ఉంది. అట్లా ఉండే భగవంతుడు ఇప్పుడు నన్ను ఇక్కడ యుద్ధం చేసేకి చెప్తుంటారే. యుద్ధం అనేది ఒక భయానకమైనది, చాలా అది పెయిన్ఫుల్. ఎందరో చచ్చిపోతారు. ఇట్లా ఒక కార్యంలో నన్ను ఎందుకు ప్రేరితం చేస్తుంటారు అని అర్జునుడు ఏం చేసిండారు, కృష్ణుడి దగ్గర శరణాగతి చేసిండారు.
సో దీని నుంచి మనము ఏమి నేర్చుకోవాలా చదవండి. Yet difficult decision, make in situation, consult perfect authority. కన్సల్ట్. ఓకే, ఇట్లా ఉండే ఒక సిచ్యువేషన్ లో మనము ఏమి చేయాలా, ఒక పర్ఫెక్ట్ అథారిటీ దగ్గర మనము కన్సల్ట్ అంటే డిస్కస్ చేయాలా. పర్ఫెక్ట్ అథారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరో ఒకరికి చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. ఆ చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది అంటే ఒకరు ఏం చేస్తారు, ఒక చెట్టు కింద కూకొని నేను డాక్టర్ అని బోర్డు వేసుకుని కూకుంటారు. వాళ్ళ దగ్గర మీరు ట్రీట్మెంట్కి తీసుకుపోతారా? పోతారా? లేదు, స్పెషలిస్ట్ దగ్గరికి. ఆ స్పెషలిస్ట్ దగ్గర పోతారు. ఓకే, ఏమో మీకు ఒక ప్రాపర్టీ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాపర్టీ ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరి దగ్గర పోతారు? సంబంధించిన ఒక ప్రాపర్ వకీల్ దగ్గర పోతారు, అడ్వకేట్ దగ్గర పోతారు కదా. ఆ అడ్వకేట్ నువ్వు గైడ్ చేయవచ్చు. ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే డాక్యుమెంట్ చూస్తారు, చూసి ఓకే నో ప్రాబ్లం, నువ్వు ఇది ఆప్షన్స్ ఉంది, మనం కోర్టులో కేసు వేస్తాం, నువ్వు కేసు గెలుస్తుంది అని చెప్తారు. తర్వాత మనకు కూడా ఒక నమ్మకం వస్తుంది. సో ఇట్లా మీరు ప్రతి ఒక్క విషయంకు ఏం చేస్తారో ఒక ప్రాపర్ అథారిటీ దగ్గర పోతారు. ఎవరో ఒకరు రోడ్డు పైన కూకుంటే వాళ్ళ దగ్గర మీరు పోతలేదు. అది హెల్త్ కానీ ఇట్లా ఒక లీగల్ ప్రాబ్లం కానీ ఏమైనా కూడా ఒక ప్రాపర్ అథారిటీ దగ్గర పోతారు. అట్లనే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది అంటే మనం ఏం చేయాలా, ఒక ప్రాపర్ అథారిటీ దగ్గర పోవాలా. ఇంట్లో ఉండే ఒక ప్రాబ్లం కానీ ఏం చేయాలా, ఆ ఫ్యామిలీలో ఎవరు పర్ఫెక్ట్ అథారిటీ అని చూసుకుని ఏం చేయాలా, వాళ్ళ దగ్గర మనం పోయేసి మాట్లాడాలా. అప్పుడే ఏమవుతుంది, ప్రాబ్లం సరిపోతుంది. అది మనం ఎప్పుడు చేస్తలేదు. పిల్లలు వాళ్ళు ఏమి అనుకుంటారో అది డైరెక్ట్ గా వచ్చి తల్లిదండ్రుల దగ్గర వచ్చి మాట్లాడతలేదు. వాళ్ళు ఏం చేస్తారో ఫ్రెండ్స్ దగ్గర చెప్తారు, రిలేటివ్ దగ్గర చెప్తారు, వేరే ఎవరి దగ్గర చెప్తే ఉంటారు. అప్పుడు అది ప్రాపర్ గా ఒక డిసిజన్ వస్తుందియా? వచ్చలేదు. వాళ్ళకి ఏమి మనసులో ఉంది అనేది డైరెక్ట్ గా తల్లిదండ్రుల దగ్గర వచ్చి మాట్లాడాలి. అప్పుడు ఒక క్లియర్ డిసిజన్ దొరుకుతుంది. సో దానికే ఇది మనము తెలుసుకోవాలా. మన జీవితంలో మనం ఏం చేయాలా, ఒక పర్ఫెక్ట్ అథారిటీ దగ్గర మనము డిస్కషన్ చేయాలా. వాళ్ళ దగ్గర డిస్కషన్ చేసి ఒక డిసిజన్ తీసుకోవాలా. అది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు భగవంతుడి దగ్గర ఆ డిసిజన్ తీసుకోవడానికి ఏమి రీజన్ అని ఒక 4 రీజన్ మనం చూసింటాం. ఇప్పుడు కృష్ణుడు ఈ శ్లోకంలో భగవంతుడు అని చెప్పిండారు. ఎందుకు కృష్ణుడు ఇక్కడ భగవంతుడు అని చెప్పిండారని విష్ణు పురాణంలో ఒక శ్లోకంలో ఇది చెప్పిండారు. ఒక 6 క్వాలిటీ 6 క్వాలిటీ ఎవరి దగ్గర కంప్లీట్ గా పూర్తిగా పూర్ణంగా ఉందియో వాళ్ళే భగవంతుడు అని విష్ణు పురాణంలో చెప్పింది. అది ఏమి అంటే బ్యూటీ, స్ట్రెంగ్త్, నాలెడ్జ్, వెల్త్, రెనౌన్సియేషన్, ఫేమ్. ఇట్లా ఈ 6 క్వాలిటీ ఎవరి దగ్గర కంప్లీట్ గా పూర్ణంగా పూర్తిగా ఉందియో వాళ్ళే భగవంతుడు. అంటే బ్యూటీ, కృష్ణుని ఇంకా బ్యూటీ ఎవరు లేదు. దానికే వాళ్ళు 16,108 అంతా ఒక రాణిలు ఏం చేసింటారు, మ్యారేజ్ చేసింటారు. వాళ్ళు ఎప్పుడు చాలా సుందరంగానే ఉంటారు. స్ట్రెంగ్త్, కృష్ణ దగ్గర ఉండే స్ట్రెంగ్త్ అది ఎట్లా ఉంది, చిన్న పిల్లలుగా ఉండేప్పుడే ఎన్నో గొప్ప గొప్ప రాక్షసుడు, అసురుడు అందరు చంపేసింటారు. అన్నికి తర్వాత వాళ్ళు చిన్న పిల్లలుగా 7 years ఉండేప్పుడు ఏం చేసింటారు, లెఫ్ట్ హ్యాండ్ లో ఈ లిటిల్ ఫింగర్ దీంట్లోంచి ఏం చేసింటారో గోవర్ధన పర్వతమే ఏం చేసింటారు సో అంత ఒక స్ట్రెంగ్త్ కృష్ణుడి దగ్గర ఉంది. నాలెడ్జ్
భగవంతుడికి సర్వజ్ఞ అని ఒక పేరు ఉంది. సర్వజ్ఞ అంటే అన్ని తెలిసిన వాడు అని. సో భగవంతుడికి తెలియలేదు అని ఒక విషయమే ఏమీ లేదు. ఇప్పుడు ఈ క్వాలిటీ అన్ని ఎందుకు చూస్తుంటామంటే, ఇప్పుడు ఎన్నో జనాలు ఏం చేస్తారు, నేను భగవంతుడు అని చెప్తుంటారు. మనం ఏం చేయాలా, ఇది అన్ని అడగాల వాళ్ళ దగ్గర. మీరు భగవంతుడు అంటారే, మీకు ఇంత స్ట్రెంగ్త్ ఉందియా, మీకు ఇంత బ్యూటీ ఉందియా అని అడగాల. ఇంత నాలెడ్జ్ ఉందియా అని అడగాల. ఎవరో ఒకరు వాళ్ళ భగవంతుడు అని చెప్తారంటే వాళ్ళ దగ్గర ఇది అడగాల. మీరు 5 year old గా ఉండేప్పుడు, ఒక చిన్న పిల్లలుగా ఉండేప్పుడు 5 years ఆ ఏజ్ లో 5th month లో 15th date లో ఆఫ్టర్నూన్ 1 o'clock ఏమి చేసింటారు అని అడగండి. వాళ్ళు చెప్తారా? చెప్పేకి అవుతుందియా? చెప్పండి. అవదు. అవరు. అంటే వాళ్ళు భగవంతుడు కాదు. కానీ భగవంతుడికి తెలుసు, వాళ్ళు చిన్న పిల్లలుగా ఉండేప్పుడు ఒక్క నిమిషం ఏమి చేసింటారని తెలుసు. చిన్న పిల్లలుగా ఉండేప్పుడే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క అణు అది కూడా ఏమి, ఎంత, ఎట్లా అని భగవంతుడికి తెలుసు. అంత జ్ఞానము భగవంతుడికి ఉంది. వెళ్తూ ఈ భౌతిక సృష్టి మొత్తం వాళ్ళది. సో ఇంకా వేరే ఏమి కావాలా? రెనౌన్సియేషన్ ఇంత ఒక వెల్త్ ఉంది, కానీ ఏం చేస్తారో ఇది అన్ని మన దగ్గర ఇడిసేసి వాళ్ళు ఏడయో ఉంటారు. ఎట్లా అంటే ఒక మంచి బంగ్లా, పెద్ద ఇల్లు కట్టేసి ఎవరో ఒకరు ఏం చేసినారో రెంట్కి ఇచ్చింటారు. ఇచ్చిండి వాళ్ళు ఎక్కడో విదేశం పోయింటారు, అక్కడ లేదు, ఆ రెంట్ కూడా అడుగుతా లేదు. అట్లా ఉంది అంటే ఎట్లా ఉంది మనకు? అట్లా పోయింటారంటే చెప్పండి. ఎవరు అట్లా ఇడిసలేదు, కానీ భగవంతుడు అట్లా ఇడిసింటారు మనం కోసరము. ఇంత ఒక మంచి ఈ ప్రపంచం క్రియేట్ చేసి మన దగ్గర ఇచ్చేసి, ఏమో నువ్వు ఎట్లా ఎంజాయ్ చేయాలో ఎంజాయ్ చేసుకొని మన చేతిలో ఇచ్చేసి భగవంతుడు పోయింటారు. సో అంత ఒక రెనౌన్సియేషన్, ఇది నేను సృష్టి చేసినది, ఇది నాకు కావాలా అని ఒక బాంధవ్యం భగవంతుడికి లేదు. సో అది ఒక మంచి క్వాలిటీ. ఫేమ్ అంటే పొగలు కదా, గ్లోరిఫికేషన్, అది భగవంతుడికి ఉండేదలేక ఎవరికి లేదు. ఈ భూలోకం నుంచి ఆ పథకాలు లోకము ఎక్కడ పోయిండమంటే కూడా భగవంతుడు కృష్ణుడి గురించిన ఒక మాట ఉండేది. సో అంతా పొగలు భగవంతుడికి ఉంది. సో ఈ 6 క్వాలిటీ ఉండేది కాబట్టి కృష్ణుడు భగవంతుడు అని మనము తెలుసుకోవాలి. దానికే అర్జునుడు కృష్ణుడి దగ్గర శరణాగతి చేసిండారు. ఓకే, ఇది చదవండి. దీని గురించి మనం నేర్చుకునేది ఏమి? Whatever good I see in me is because he shares a spark of his appliance. యా, మన దగ్గర ఉండే ఏమో ఒక మంచి విషయము ఏమి కానీ, నేను కొంచెం బ్యూటీగా ఉండవచ్చు, నేను కొంచెం స్ట్రాంగ్ గా ఉండవచ్చు, నేను కొంచెము ఇంటెలిజెంట్ గా ఉండవచ్చు, ఇట్లా ఏమి ఉంది కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది? అది భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. నా దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే పుట్టేప్పుడే నేను ఇట్లా పుట్టాలని నేను డిజైన్ చేసుకొని నేను పుట్టేనా? లేదు. సో అంటే అది ఎవరు ఇచ్చిండారు? భగవంతుడు ఇచ్చిండారు. సో భగవంతుడి దగ్గర ఉంది అంటే ఇచ్చేకి అవుతుంది, వాళ్ళ దగ్గరే లేదంటే ఇచ్చేకి అవుతుందియా? కొందరు ఏం చెప్తారు, ఈ ప్రపంచంలో భగవంతుడు అని ఒక పర్సన్, ఒక వ్యక్తి అనేది లేదు, అది ఏమి కంప్లీట్ గా ఒక ప్రకాశము, ఒక జ్యోతి అది అని చెప్తారు. సో అట్లా ఒక జ్యోతి అనేది భగవంతుడు అంటే దానికి రూపం లేదు. రూపం లేకునే ఒక వస్తువు నుంచి రూపం ఉండే ఒక వస్తువు వచ్చేకి అవుతుందియా? అయ్యలేదు. సో ఇక్కడ భగవంతుడు ఉండారు, రూపంలో ఉండారు, దానికే మనకు రూపం వచ్చింది.
భగవంతుడి దగ్గర ఈ గుణాలు ఉంది, దానికే మన దగ్గర కూడా ఆ గుణాలు వచ్చింది. సో దాని నుంచి మనము ఒక ఆ ప్రైడ్ అది వచ్చేకి మనకు అవసరం లేదు, ఎందుకంటే అది భగవంతుడి దగ్గర నుంచి మనకు వచ్చింది అని మనము తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎవరని తెలుసుకుంటాం. ఇప్పుడు దగ్గర అర్జునుడు ఆ కన్ఫ్యూషన్ లో ఉండేప్పుడు ఏమి చేసిండారు అనేది చూసాం. శరణాగతి చేసిండారు. ఇప్పుడు శరణాగతి చేసిన తర్వాత భగవంతుడు అర్జునుడికి ఆ జ్ఞానం ఇయ్యాల. సో ఇప్పుడు వాళ్ళు జ్ఞానం ఇచ్చేకి స్టార్ట్ చేస్తారు ఈ శ్లోకంలో. దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నా ముహ్యతి. చదవండి ట్రాన్స్లేషన్. The soul passes into another body at death. A sober person is not bewildered by such a change. Thank you. సో దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా అంటే మనం చిన్న పిల్లల నుంచి ఏమవుతూ ఉంటాం, మన దేహం అనేది చేంజ్ అవుతూ ఉంది. చిన్న పిల్లలుగా ఉండేప్పుడు ఉండే దేహం వేరే, ఒక యువుడుగా ఉండేప్పుడు ఆ దేహం వేరే, మనకు ఓల్డ్ అయిపోయిందామంటే అప్పుడు ఉండే దేహం వేరే. కానీ ఈ మార్పాడు అన్ని అయినప్పుడు కూడా ఇది నేను అని ఒక థాట్ ఉంది. అది ఎట్లా? ఆ దేహమే పోయింది, చిన్న పిల్లలుగా ఉండే దేహమే ఇప్పుడు లేదు. కానీ నేను ఏం చేస్తానో ఆ ఫోటో చూసింటేనంటే ఇది నేను అని చెప్తాను. ఎట్లా? చెప్పండి, అది ఎట్లా? ఆ దేహం మార్పాడు అయినా కూడా ఆ దేహంలోకి ఉండే ఆ ఆత్మ అది మార్పాడు అయ్యలేదు, అది అట్లనే ఉంది. అది చూసింది, ఆ ఆత్మ అది చూసింది, ఇది నా దేహము చిన్న పిల్లలుగా ఉండేప్పుడు ఇట్లా ఉంది, నేను ఇట్లా పెద్దవాళ్ళు అయిన తర్వాత నా దేహం ఇట్లా మార్పాడైంది అనేది ఆ ఆత్మ చూసింది. ఇప్పుడు మనం ఎక్కడో ఒక విలేజ్ లో ఉంటాము. ఆ విలేజ్ లో చిన్న పిల్లలుగా ఉండేప్పుడు ఆ విలేజ్ ఎట్లా ఉండింది. ఒక 20 years 40 years తర్వాత ఆ విలేజ్ ఏమైపోయింది, టోటల్ గా చేంజ్ అయిపోయింది. ఒక టౌన్ అయిపోయింది, లేదంటే ఒక పెద్ద సిటీ కూడా అయిపోయింది. అట్లా అయింది అంటే అది టోటల్ గా చేంజ్ అయిపోయింది. ఆ చేంజ్ అయిపోయింది అనేది మనకు తెలుస్తుంది, ఎందుకంటే నేను చిన్న పిల్లల నుంచి అది నేను చూసిండేను. ఆ విలేజ్ చేంజ్ అవుతే ఉంది, నేను ఏం చేస్తాను, నేను చేంజ్ అయ్యలేదు, నేను చూస్తే ఉన్నాను. చేంజ్ అయ్యలేదంటే ఆ విలేజ్ ఎట్లా చేంజ్ అయింది అట్లా నాలోగా చేంజెస్ ఏమీ లేదు, నేను బయట నుంచి నేను చూస్తే ఉన్నాను ఇట్లా అయింది అని. ఒక కార్ తీసుకుంటాము, ఆ కారు పెట్టుకుంటాము. కారు ఏమో ఒక కొత్త కార్ తీసుకుంటాము, అది యూజ్ చేసాము, కొన్ని రోజుల తర్వాత అది ఓల్డ్ అయిపోయింది, లేదంటే డ్యామేజ్ అయింది. ఆ పార్ట్స్ తీసేసి ఏం చేస్తాం, కొత్తది చేంజ్ చేస్తాం. ఇప్పుడు అది నేను బయట నుంచి ఏం చేస్తాను, చూస్తుంటాను, దీంట్లో ఒక మార్పాడు అవుతుంది అని. అట్లా ఈ ఆత్మ అనేది లోగ కూర్చుని అది ఏం చేస్తుంది, ఈ దేహంలో ఒక మార్పాడు అవుతుంది ఆ ఆత్మ చూస్తుంది. సో అట్లా ఈ దేహంలో ఒక ఆత్మ అనేది ఉంది అనేది మనము తెలుసుకోవాలా. సో ఎట్లా ఈ చిన్నప్పటి నుంచి ఒక పెద్దవాళ్ళ దగ్గర ఒక దేహం మార్పాడైపోతుందియో, అట్లనే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ ఆత్మ ఏమి చేస్తుంది, ఈ దేహం ఇడిసేసి వేరే దేహంకు అది పోతుంది. సో దానికే మనం ఏం చేసేకి అవసరం లేదు, మనము దానికి బాధపడేకి ఏమీ అవసరం లేదు. సో దానికి ఇక్కడ కృష్ణ చెప్తారు, ధీరస్తత్ర నా ముఖ్యతి. ధీర అంటే ఒక సోబర్ పర్సన్, ఒక బుద్ధివంతుడు ఏమి చేసేలేదో దీనికి వాళ్ళు
ఏడుస్తలేదు. ఎందుకంటే ఎట్లా ఈ బాడీ ఇప్పుడు చేంజ్ అయిందియో అట్లనే నేను ఏం చేస్తాను, ఈ దేహం నుంచి నేను వేరే దేహంకు పోతాను అంతే. దానికే ఇక్కడ కృష్ణుడు అర్జున్ దగ్గర చెప్తారు, నువ్వు చంపేస్తారో చంపేలేదో వాళ్ళు ఒకరోజు ఏమవుతారు, చచ్చిపోతారు, వేరే దేహంకు పోతారు. అప్పుడు నువ్వుకు వాళ్ళకి ఏమీ సంబంధం ఉంది అని కృష్ణుడు ఆ విధంగా ఇది చెప్తుంటారు. ఓకే, సో హూ ఆమై అని మనము తెలుసుకోవాలి. నేను ఎవరు, నేను ఈ దేహం లేదు అనేది మనము తెలుసుకోవాలి. అది చాలా చాలా ముఖ్యమైన ఒక లెసన్. అది తెలుసుకుంటామంటే మన జీవితంలో ఎన్నో ప్రాబ్లము సరిపోతుంది. ఎట్లా అది నేను తెలుసుకునేది, నేను ఈ దేహం లేదు అని. మనకు గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, తర్వాత ఆత్మ, సోల్ అనేది ఉంది. ఓకే, సో ఈ 3 దేహం ఉంది అనేది మనం తెలుసుకుంటామంటే ఇది దాటి అది అంటే ఈ 2 దేహం తెలుసుకుంటామంటే ఇది దాటిలోగా ఆత్మ అనేది ఉంది అనేది మనము తెలుసుకోవచ్చు. సో గ్రాస్ బాడీ అంటే ఏమి, మనం ఇప్పుడు బయట చూస్తున్నాయా ఈ పంచభూతం నుంచి వచ్చిన ఒక దేహము బయట ఉండేది. ఇప్పుడు లోగా ఉండేది ఏమి, సటిల్ బాడీ అంటారు, సూక్ష్మ దేహం అంటారు. సటిల్ బాడీ అంటే ఏమి, అది మైండ్, తర్వాత ఫాల్స్ ఈగో, తర్వాత ఇంటెలిజెన్స్, ఈ 3 వస్తు నుంచి అది చేసిన ఒక దేహం. ఇది 2 వేరే వేరే అనేది మనము తెలుసుకోవాలా. ఎట్లా అది నాలోగానే ఇంకా ఒక దేహం ఉంది అని నేను తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు అందరూ ఏమో ఒక పని చేస్తారు, వంట చేస్తుంటారు. అది దేహము ఒక పని చేస్తుంది. ఆ వంట చేస్తున్నప్పుడు మీకు లోగా ఎన్నో చింతనాలు వస్తుందియా లేదా? ఎన్నో చింతనాలు వస్తుంది. మీ దేహం చేస్తున్న పని వేరే, మీలోగా నడుస్తున్న పని వేరే కదా. మీరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారో, పిల్లలు స్కూల్కి పోయింటారంటే పిల్లలు ఏం చేస్తుంటారని పిల్లల గురించి మీరు థింక్ చేస్తారు. లేదంటే మీ హస్బెండ్ పనికి పోయింటారు, వాళ్ళు ఎక్కడ పోయింటారు, ఏమి చేసింటారు, అట్లా మీరు థింక్ చేస్తారు. పేరెంట్స్ గురించి ఏమో ఒకటి, మీరు చేస్తున్న పని వేరే, ఈ దేహం చేస్తున్న పని వేరే, లోగా మీ చింతన చేస్తున్న పని వేరే. అదే సూక్ష్మ దేహం అని మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే అది వేరే వేరే, ఈ దేహం వేరే పని చేస్తుంది, లోగా ఉండే ఆ సూక్ష్మ దేహము వేరే ఏమో పని చేస్తుంది. సో దానికే ఈ క్రాస్ బాడీ నుంచి ఆ సూక్ష్మ దేహము వేరే అనేది తెలుసుకోవాలి. సో అది దాటి లోగా ఆత్మ అనేది ఉంది. ఈ ఆత్మ అనేది ఉంది అని ఎట్లా తెలుసుకోవచ్చు? ఇప్పుడు ఈ దేహం ఉంది, మనము ఈ దేహమే నిజమని అనుకుంటాము. కానీ ఈ దేహము ఒకరు ఇడిసేసింటారంటే అప్పుడు మనము ఏం చెప్తాము? అందరూ ఏమో చెప్పి ఏడుస్తారు. ఒక్కరు చచ్చిపోయింటారంటే ఏం చెప్తారు? అప్పుడు ఒకరు చచ్చిపోయినప్పుడు ఏడుస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అది ఏమో ఒక మాట చెప్తారు. అప్పుడు ఏమి చెప్తారు? ఒకసారి లెగవండి అని ఏడుస్తారు. ఇంకా ఒక మాట చెప్తారు, ఏమి పోయిండారే అని చెప్తారా? పోయిండారు అని చెప్తారు. ఎవరు పోయిండారు? ఆ దేహం ఆడే ఉంది కదా, ఆత్మ బాడీ నుండి, ఆత్మ బాడీ నుంచి పోయింది, ఆ దేహము ఆడే ఉంది. సో దాంట్లో నుంచి మనము తెలుసుకోవచ్చు, ఈ దేహము ఎన్ని రోజులోగా కూకొని ఎవరో ఒకరు ఏం చేసింటారు, ఫంక్షన్ చేసింటారు. ఆ వ్యక్తి ఆ దేహం నుంచి బయటకు పోయింటారు అంతే. సో ఇప్పుడు ఈ దేహం ఏమైపోయింది, అది ఏమీ పని చేయలేదు. ఎట్లా ఒక కారు ఉంది, లోగా ఒకరు కూర్చుని డ్రైవింగ్ చేస్తారంటే కారు మూవ్ అవుతుంది, డ్రైవర్ లేదంటే ఆ కారు మూవ్ అవుతలేదు. సో అట్లనే ఈ దేహంలోగా ఈ ఆత్మ అని ఒకటి ఉంది. ఆ ఆత్మ ఏం చేస్తుంది, ఈ దేహము వదిలి వెళ్ళిపోయింది. సో ఆ ఆత్మ అనేది ఎప్పుడు మృత్యు అనేది లేదు అని కృష్ణుడు ఇక్కడ చెప్తారు. నా జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా నా భూయ అజో నిత్యో శాశ్వతయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. అర్జునుడికి ఇప్పుడు కృష్ణ చెప్తారు, మీరు ఈ దేహము మీరు చంపేసడానికి ఆ ఆత్మకి ఏమీ అయితలేదు. ఆత్మ అజో నిత్యో, అది నిత్యమైనది, శాశ్వతమైనది, పురాణమైనది. అది ఇప్పుడు సృష్టి చేసినది లేదు, అది ఎప్పుడో సృష్టి చేసినది. ఆ ఆత్మకి ఏమి లేదు, జాయతే మ్రియతే, అది పుట్టినది లేదు, చచ్చిపోయినది అనేది లేదు, అది ఎప్పుడు ఉంటుంది అని కృష్ణ ఇక్కడ చెప్తారు. దానికే ఇప్పుడు నువ్వు నా రిలేటివ్స్ వాళ్ళు చచ్చిపోతారు అని ఏడుస్తావే, అది ఏమి అవసరం లేదు. ఎందుకంటే ఎవరు నిజంగా చచ్చిపోతలేదు. ఆత్మకు ఆ మృత్యు అనేది లేదు. ఆ ఆత్మ ఏం చేస్తుంది, ఈ దేహం నుంచి వేరే దేహంకు పోతుంది అనేది మనము తెలుసుకోవాలి. సో ఇది మనం అండర్స్టాండ్ చేసుకునేకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంది, సైంటిఫిక్ అనే చెప్పింటారు. దానికి 4 రీజన్ చెప్తారు. ఎట్లా ఈ దేహంలో ఒక ఆత్మ ఉంది అనేది తెలుసుకోవాలా అంటే కామన్ సెన్స్ దాంట్లో నుంచి మనం అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఎట్లా నేను ఇప్పుడు చెప్పాను, ఒక దేహము ఇప్పుడు యాక్టివ్గా ఉంది, దేహంలో ఒక ఆత్మ అది బయట పోయింది అంటే దేహం పనిచేసేలేదు. అది ఒకటి. ఇంకా ఒకటి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు సైన్స్ లో. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే ఒకరు మరణం దగ్గర పోయేసి మళ్ళీ జీవితంకు వచ్చేది. ఇట్లా ఎగ్జాంపుల్స్ మనం ఎన్నో చూసింటాం. ఇది సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది. ఒకరికి ఏమవుతుంది, ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు దేహం ఇడిసి ఏం చేస్తారు, వాళ్ళే బయట వచ్చి చూస్తారు, అచ్చో నా దేహం ఇట్లా అయిపోయింది అని. తర్వాత వాళ్ళకు ఇంకా కొన్ని రోజులు ఆ దేహంలో ఉండాలంటే ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఆ దేహంలోనే పోతారు. సో ఇట్లా ఎన్నో కేసెస్ డాక్టర్స్ ఇది స్టడీ చేసి వాళ్ళే చెప్పింటారు. ఐన్ స్టీవెన్సన్ అని ఒక డాక్టర్, వాళ్ళు ఇది ఇట్లా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, పాస్ట్ లైఫ్ మెమరీ, ఇది అన్ని ఇట్లా ఒక 2000 కేసెస్ వాళ్ళు స్టడీ చేసిండారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్లా దేహం ఇడిసేసి వాళ్ళు మళ్ళీ లోగా వచ్చేది. ఆ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటే కూడా అదే. ఒక డాక్టర్ ఏం చేశారు, ఒకరికి హార్ట్ సర్జరీ చేసిండారు. ఆ హార్ట్ సర్జరీ చేసేప్పుడు వాళ్ళు ఒక వాళ్ళకు జ్ఞాపకం లేదు. సర్జరీ చేసేప్పుడు వాళ్ళ బాడీ లోగా ఏం చేసిండారు, వాళ్ళు వాచ్ లోగా పెట్టేసి స్టిచ్ చేసిండారు. తర్వాత వాళ్ళు చూశారు, వాళ్ళు వాచ్ లేదు. వాళ్ళకు చాలా భయం వచ్చింది, ఏడ పెట్టిండని తెలియలేదని. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, వాళ్ళ దేహంలోగానే పెట్టేసి స్టిచ్ చేసిండారు. సో మళ్ళీ ఏం చేసిండారు, వాళ్ళ దేహం కట్ చేసి వాళ్ళలోగా పెట్టిన వాచ్ తీసేసి మళ్ళీ స్టిచ్ చేసింటారు. ఇది ఆ పేషెంట్ తర్వాత కాన్షియస్కి వచ్చిన తర్వాత ఆ పేషెంటే చెప్తారు, ఇట్లా మీరు ఏం చేశారో ఆపరేషన్ చేసినప్పుడు మీరు ఇంటూ ప్రాబ్లం అన్ని మాట్లాడుకొని మీరు ఆపరేషన్ చేశారు. అప్పుడు మీరు మర్చిపోయింటారు, మీ వాచ్ నా లోగానే పెట్టి మీరు స్టిచ్ చేసింటారు, మళ్ళీ మీరు రీఆపరేషన్ చేశారని వాళ్ళు చెప్పారు. అది విని వీళ్ళకి చాలా సర్ప్రైజ్ అయింది, ఇది ఎట్లా నువ్వు తెలిసింది అని. సో అప్పుడు ఆ దేహంలో ఉండే ఆత్మ అది ఏం చేసింది, అది దేహం నుంచి బయట వచ్చి అది చూస్తుంది. ఇది అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇది కూడా కొందరికి ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తారు. ఇంకా ఒకటి పాస్ట్ లైఫ్ మెమరీ, అంటే ముందుకు జన్మంలో ఉండే ఆ జ్ఞాపకము వాళ్ళకు వస్తుంది. ఇది కూడా ఎన్నో కేసులు స్టడీ చేసిండారు. ఇండియాలోనే ఒక ఫేమస్ కేసు ఉంది, చుక్లా అని ఒక ఆడబిడ్డ, వాళ్ళు చిన్న పిల్లలు, దానికి ముందుగా జన్మంలో ఒక జ్ఞాపకము వచ్చింది. ఇదే కాదు, ఒకసారి ఒక మన ఇస్కాన్ గుడిలోనే ఒకరు ఇట్లా ఉపన్యాసం ఇస్తుంటారు, ఇది గురించే పాస్ట్ లైఫ్ గురించే చెప్తుంటారు. అది ఒకరు గురించి చెప్తుంటారు. ఆ క్లాస్ ముగించిన తర్వాత
ఆ క్లాస్ లో కూర్చునే వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తారు, మీరు ఈ క్లాస్ లో ఇట్లా ఒకరు గురించి చెప్పినారే అది నేనే అని. సో ఇప్పుడు కూడా ఉంటారు వాళ్ళు. సో ఇట్లా ముందుగా జన్మంలో జ్ఞాపకం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏమి మీనింగ్? ఈ దేహం పోయింది అంటే అన్ని పోతుంది, నేను లేదు అని కొందరు అనుకుంటారు. అట్లా లేదు. ఈ దేహము ఈ దేహం నాశనం అయిపోయింది అంటే అన్ని నాశనమైంది అని మీనింగ్ లేదు. దేహం మాత్రమే నాశనం అవుతుంది, దానిలోగా ఉండే ఆత్మ నాశనం అయితే లేదు. అది ఏం చేస్తుంది? అది వేరే దేహంకు పోతుంది. దానికి ఇక్కడ అర్జునుడికి కృష్ణ చెప్తారు, వాళ్ళు చచ్చిపోతారని నువ్వు థింక్ చేస్తావే, అది ఒక బుద్ధివంతుడు థింక్ చేసేది అలాగా లేదు అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తారు. సో ఇదే ఇట్లానే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేది ఆ దేహం నుంచి ఆత్మ బయట వచ్చి చూసేది. ఓకే. సో దీని నుంచి మనం నేర్చుకుంటే ఒక లెసన్ ఏమంటే, ఐ కెనాట్ ఎస్కేప్ మై మిసరీస్ బై ఎక్స్ప్లాయిటింగ్ ఆర్ డ్యామేజింగ్ ఆర్ డిస్ట్రాయింగ్ మై బాడీ. ఇప్పుడు ఈ జీవితంలో మనకి ఎన్నో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేసేకి ఎన్నో ట్రై చేస్తాము. ట్రై చేసినప్పుడు కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేకి అయ్యలేదు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేకి అయితలేదంటే మనం ఏం చేస్తాం? సూసైడ్ చేసుకుంటాం. ఎన్నో జనాలు సూసైడ్ చేసుకుంటారు. ఏమి స్టూడెంట్స్ రిజల్ట్ బాగా రాలేదంటే దానికి కూడా సూసైడ్ చేసుకుంటారు కదా. ఇట్లా సూసైడ్ చేసుకుంటాం అంటే కూడా మనం చచ్చిపోతలేదు. అప్పుడు ఏమవుతామో, ఆ దేహం విడిసి బయట వచ్చి సూక్ష్మ దేహంలో తిరుగుతూ ఉండము. అప్పుడు మనకు తెలుస్తుంది బెటర్ నేను ఆ దేహంలో ఉండవచ్చు అని. ఎందుకంటే ఈ సూక్ష్మ దేహంలో మనకి ఏమి చేసేకే అయ్యలేదు. మనకు ఆకలి వస్తుంది, తినేకి అయితే లేదు, మాట్లాడాలని ఉంది, ఎవరి దగ్గర మాట్లాడేకి అయితే లేదు. ఇట్లా చాలా అది కష్టంగా ఉంటుంది. సో దానికే అట్లా ఒక డిసిషన్ తీసుకునేది అనేది చాలా చాలా అది తప్పు. అట్లా ఎవరు థింక్ చేయకూడదు. ఇది ఈ దేహము నాశనం చేసేకి మనకు అధికారం లేదు. మన సనాతన ధర్మంలో సూసైడ్ చేసేదికి అధికారం లేదు. ఎవరు అది ట్రై చేయకూడదు. ఎందుకంటే ఈ దేహం మీరు నాశనం అయిపోతుంది అంటే అన్ని నాశనం అవుతుంది అని మీరు థింక్ చేస్తారే, అది ఒక బుద్ధివంతుడు కార్యం లేదు. మీరు నాశనం అయితే లేదు. ఆ ఆత్మ అనేది ఉంటే ఉంటుంది. మీకు ఎన్ని రోజు ఈ జీవితంలో ఉండాలో అన్ని రోజు ఇక్కడ ఆ సూక్ష్మ దేహంలో తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఏమి చేసేకి అయితే లేదు. దానికే అట్లా ఒక డిసిజన్ తీసుకురాదు. ఓకే ఓకే ఇప్పుడు థర్డ్ సెక్షన్. ఇప్పుడు దగ్గర మనము నేర్చుకుంటాము ఒక డిసిజన్ తీసుకునేకి లేదంటే అప్పుడు ఒక గురు దగ్గర మనం వచ్చి డిసిజన్ అడగాల అనేది. తర్వాత ఆ గురు ఏం చేస్తారు? మనకు జ్ఞానం ఇస్తారు. ఏమి జ్ఞానం అంటే మనకు రెండు విధమైన జ్ఞానం ఇస్తారు. దేహం గురించిన జ్ఞానం ఇస్తారు, ఆత్మ గురించిన జ్ఞానం ఇస్తారు. ఇప్పుడు దగ్గర భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఎది గురించి? ఆత్మ గురించిన జ్ఞానం. ఇప్పుడు భగవంతుడు ఏమి జ్ఞానం ఇస్తారో, దేహం గుండా ఒక ధర్మము, ఒక కర్మ, అది ఎట్లా చేయాలా అనేది ఇప్పుడు మనకు ఈ శ్లోకం నుంచి నేర్చుకుంటారు. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగత్వ అకర్మణి. అంటే ఇప్పుడు అర్జునుడు నేను యుద్ధం చేయలేదు, యుద్ధం చేస్తానంటే నాకు పాపం వస్తుంది, నాకు రాజ్యం వద్దు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏమి మీనింగ్? నేను చేస్తున్న పనికి నాకు ఒక ఫలం వస్తుంది అని వాళ్ళు థింక్ చేస్తారు. కానీ భగవంతుడు ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తారో, ఆ రిజల్ట్ అంటే ఆ పాపం నీకు రాకూడదు అని దానికి ఒక దారి నేను చెప్తాను అని కృష్ణుడు అర్జునుడికి చెప్తుంటారు. ఎట్లా? నేను ఒక పని చేసినా కూడా ఆ పని నుంచి వచ్చిన ఫలం నాకు వద్దు అని నేను పని చేయాల. అట్లా నేను పని చేస్తానంటే ఆ పని నుంచి వచ్చిన ఒక చటు రిజల్ట్ అనేది నాకు వచ్చేలేదు అని కృష్ణుడు ఇక్కడ మనకు నేర్పిస్తుంటారు. సో రెండు విధమైన డ్యూటీ ఉంది. ఒకటి ఆ దేహంకు ఉండేది, ఇంకొకటి ఆత్మకు ఉండేది. దేహంకు ఉండే డ్యూటీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. పిల్లల కంటే ఒకటి, తల్లిదండ్రి కంటే ఒకటి,
తర్వాత పెద్దవాళ్ళంటే ఒకటి. ఇట్లా ప్రతి ఒక్కరికి దేహంకు ఏమి ధర్మం ఉందియో ఆ ధర్మము మనము ప్రాపర్గా చేయాల. అది మనము అవాయిడ్ చేసేది మంచిది లేదు, అది కూడా పర్ఫెక్ట్గా చేయాల. అది ఇడిసేసి నేను ఇది మాత్రం చేస్తేనని చేస్తామంటే కూడా అది కరెక్ట్ లేదు. సో సేమ్ టైం ఆ ఆత్మకని ఉండే ఒక ధర్మం అని ఉంది, ఆ ధర్మము మనము పర్ఫెక్ట్గా చేయాల. అది మనం ఇడిసేస్తామంటే ఈ మనుషు దేహం దొరికినదికే ఏమి ఒక ప్రయోజనము లేదు. ఆత్మకు ఉండే ఒక ధర్మం ఏమంటే భగవంతుడి నామం జపం చేసేది, భగవద్గీత భాగవతము అట్లాగా ఉండే శాస్త్రము చదివేది, భగవంతుడికి భక్తి చేసేది. ఇది ఆత్మకు ఉండే ఒక ధర్మం. అట్లా ఈ దేహము స్వధర్మం, దానికి ఉపయోగం చేయాలా, ఆత్మకు ఉండే ధర్మంకు అది ఉపయోగం చేయాలా. ఆ రెండుకు ఉపయోగం చేస్తామంటే అది ఒక మంచి ఉపయోగం. కానీ మనం ఏం చేస్తుంటాము, ఈ రెండు ధర్మాల్లో మనం చేసేది అన్ని ఈ దేహము పాలనం చేసేది అంతే. ఇది ఎట్లా ఉంది అంటే ప్రభుపాదులు ఇట్లాగా ఒక స్టోరీ చెప్తారు. ఒక వ్యక్తి ఏం చేసిండారు, ఒక చిలుక అది తీసుకొచ్చిండారు. ఆ చిలుకన ఇది కేజ్ అంటే తెలుగులో ఏమంటారు, కోడు పంజరం. ఏమి ఈ కేజ్ లోగా పెట్టి పంజరం. పంజర, ఆ పంజరం. పంజరంలోగా పెట్టి ఏం చేస్తారో అది ఒక గోల్డెన్ లో చేంజ్, బంగారంలో ఒక పంజరం చేసింటారు. అది నుంచి ఏం చేస్తారో ఆ బంగారంలో చేసిన ఆ పంజరము బాగా మెయింటెనెన్స్ చేస్తుంటారు. అది క్లీన్ చేస్తే ఉంటారు, చూసుకుంటుంటారు. అది లోగో ఉండే ఆ చిలుకకి ఏమి పెట్టలేదు. అట్లనే మనం చేస్తున్న పని, ఈ దేహంకు మనం అన్ని పని చేస్తాం. ఈ దేహంకు ఏమి కావాలో అది అన్ని 24 hours మనం చేస్తున్న పని అన్ని ఎదిగి దేహంకే. ఆత్మని లోగో ఒకటి ఉంది, ఆ ఆత్మకి ఏమి కావాలా, ఏమి పని చేయాలని ఎప్పుడైనా చేస్తుంటామా అంటే అది లేదు. ఆత్మకు ఉండే ఒక పని మనము చేసేలేదు. దానికే మనకు హ్యాపీనెస్ అనేది ఉండలేదు. ఇప్పుడు ఈ చిలుక ఆ బంగారంలో చేసిన ఒక పంజరంలోగానే ఉంది, కానీ ఆ చిలుకకు హ్యాపీనెస్ ఉందియా, లేదు. దానికి భోజనం పెట్టాలి, భోజనం పెడతామంటే ఆ చిలుక హ్యాపీగా ఉంది. అట్లా ఈ దేహము మనము ఎన్నో మంచి మంచి ఇల్లు పెట్టుకొని బాగా అన్ని ఫెసిలిటీస్ చేసుకొని మనం పెట్టవచ్చు, చూసుకోవచ్చు, మేకప్ చేసుకోవచ్చు, కానీ ఆత్మలోగా హ్యాపీగా ఉంది అంట లేదు. సో దానికే మనకు ఈ జీవితంలో ఏమి చేసినా కూడా మన దగ్గర ఎంత ఉంది అంటే కూడా మనకు ఒక సంతృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండలేదు. ఎందుకంటే ఆత్మ ఈ విషయం నుంచి సాటిస్ఫైడ్ అయితలేదు. ఆత్మ ఎప్పుడు భగవంతుడికి అది భక్తి చేస్తుంది, అప్పుడే ఆత్మ హ్యాపీ అవుతుంది. సో అది మనము తెలుసుకోవాలా. ఓకే, సో ఇప్పుడు ఈ ధర్మం ఏమి అని తెలుసుకున్నాం. అంటే ఆత్మకు ఉండే ధర్మము ఏమి అని తెలుసుకున్నాం. ఈ ధర్మము నేను ఫాలో చేయాలా అని మనకు ఒక డౌట్ రావచ్చు. నేను పూర్తిగా ఎంత ఫాలో చేస్తానని చెప్పేకి అయితే లేదు, అప్పుడు నేను ఫాలో చేసే నుంచి నాకేమి ఫలం దొరుకుతుందియా అని మనకు ఒక డౌట్ రావచ్చు. సో దానికే ఇక్కడ కృష్ణుడు చెప్తారు, స్వల్పం అభ్యస్య ధర్మస్య త్రాయదో మగదో భయాత్. మీరు ఈ ఒక ధర్మం నువ్వు ఫాలో చేస్తావంటే స్వల్పం అంటే చాలా తక్కువ, అంత మీరు ఒక ధర్మం మీరు ఫాలో చేసింటారంటే కూడా అది ఏం చేస్తుంది, త్రాయదో మగదో భయాత్, చాలా చాలా ఒక పెద్ద ఒక అపాయం నుంచి, ఒక ప్రాబ్లం నుంచి ఏం చేస్తుంది, ఈ ధర్మము నువ్వు కాపాడుతుంది అని ఇక్కడ కృష్ణుడు చెప్తారు. ఇది భగవంతుడికి చేస్తునే ఒక భక్తి. ఆ భక్తి అనేది మనము కొంచెం చేసింటారంటే కూడా అది మనం ఏం చేస్తుంది, ఒక దొడ్డ అంటే చాలా పెద్ద ఒక ప్రాబ్లం నుంచి కాపాడుతుంది. అది ఏమి పెద్ద ప్రాబ్లము అంటే ఇప్పుడు మనకు మనుష్య దేహం దొరికింది, మళ్ళీ మనకు మనుష్య దేహమే దొరుకుతుంది అనేది చెప్పేకి ఆయలేదు. సో దానికి ఒక గ్యారంటీ ఎవరు ఇస్తారు, భగవంతుడు. మీరు కొంచెం భక్తి చేసినారంటే కూడా
నెక్స్ట్ లైఫ్ లో ఏమో ఒక ప్రాణులుగా పుట్టేది అని ఒక డేంజర్ ఉంది. ఆ డేంజర్ నుంచి భగవంతుడు ఏం చేస్తారు, కాపాడుతారు. కొంచెం నువ్వు భక్తి చేసింటావు కదా, దానికి నేను ఏం చేస్తాను, ఇంకా ఒక ఛాన్స్ ఇస్తాను, ఇంకా ఒకసారి నువ్వు మనిషి దేహం ఇస్తాను, అప్పుడు నువ్వు ఏం చేయవచ్చు, నాకు ఇంకా కొంచెం భక్తి చేసి నా దగ్గర రావచ్చు అని భగవంతుడు మనము అంత ఒక పెద్ద డేంజర్ నుంచి కాపాడుతారు. మనం కొంచెం భగవంతుడికి భక్తి చేసింటాం అంటే కూడా. సో దీని నుంచి మనం నేర్చుకునే ఒక లెసన్ ఏమంటే, మన జీవితంలో ఇట్లా ఈ రెండు ధర్మాలు మనము ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోవాలా అనేది మనము తెలుసుకోవాలా. అంటే గృహస్థుడిగా ఉండేవాళ్ళు నాకు ఇది ఫ్యామిలీ లైఫ్ ఏమీ వద్దు, నేను భగవంతుడికి భక్తి చేస్తానని ఆ ఫ్యామిలీ అన్ని ఇడిసేసి పోయేది అనేది అది కరెక్ట్ కాదు. ఫ్యామిలీ డ్యూటీ అనేది కూడా మనము పర్ఫెక్ట్ గా చేయాలా. మనకు పిల్లలు ఉండారు, హస్బెండ్ ఉండారు, వాళ్ళకి ఏమి మన డ్యూటీ చేయాలో అది కూడా పర్ఫెక్ట్ గా చేయాలా. అది చేసి సేమ్ టైం మనం భక్తి కూడా చేయాలా. భగవంతుడికి భక్తి చేసేది ఇంపార్టెంట్, అది మనం ఇడిసేయకూడదు. అది ఇడిసేస్తామంటే అంతే, మనిషి జీవితం దొరికినదికే ప్రయోజనం లేదు. సేమ్ టైం మనం ఫ్యామిలీ వాళ్ళ మనం చూసుకోలేదంటే అది కూడా మన స్వధర్మం మనం ఫాలో చేయలేదని దాంట్ నుంచి కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. సో దానికే ఇది రెండు ధర్మాలు మనము బ్యాలెన్స్ చేయాలా, అది మనము తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ధర్మాలు మనము ఫాలో చేసేకి మనకు ఒక గ్రిప్ కావాలా. మీరు ఏమేమో చెప్తారు ప్రభు, భగవంతుడికి భక్తి చేయాలా, భగవంతుడి నామం చెప్పాలా, ఇది అన్ని చెప్తారు. కానీ నాకు మూవీ చూసేది, ఆ మూవీ సాంగ్ సింగింగ్ అంటే పాడేది, దాంట్లోనే నాకు టేస్ట్ ఉంది, అదే నాకు ఇంట్రెస్ట్ గా ఉంది, దీంట్లో నాకు ఇంట్రెస్ట్ లేదే అని మనము అడగవచ్చు. సో దానికి ఇప్పుడు కృష్ణుడు మనకు ఒక సొల్యూషన్ చెప్తారు. ఎట్లా ఆధ్యాత్మిక జీవితంలో మనము ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్, అంటే ఒక స్టెబిలైజ్డ్ అని ఒక హ్యాపీనెస్ అది ఎట్లా పట్టుకోవచ్చు అనేది మనము ఇక్కడ కృష్ణుడు ఈ శ్లోకం నుంచి చెప్తారు. విషయ వినివర్తంతే నిరాగారస్య దేహిన రసవర్జం రసోభ్యస్య పరం దృష్ట్వా నివర్తదే. అంటే ఒక హోటల్ ఉంది, మీరు ఆడ భోజనం చేస్తారు, చేసేప్పుడు మీకు ఓకే బాగా ఉంది అని అనుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా వేరే ఒక హోటల్కి పోయిటారు, సేమ్ ఫుడ్ మీకు ఏమి బాగా ఇష్టమో అది ఆర్డర్ చేశారు. అక్కడ తినిన తర్వాత మీకు దాంట్లో చాలా హ్యాపీ అయింది, పర్వాలేదే ఆ హోటల్ ఇంకా ఇది బాగా ఉంది అని. తర్వాత ఏం చేస్తారు, ఆ ఫస్ట్ ఏ హోటల్లో భోజనం చేశారో ఆ హోటల్కి మీరు పోతలేదు, ఏడపోతారో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ చాలా టేస్ట్ గా ఉంది అని మీరు అనుకున్నారో ఆడపోతారు. ఎందుకు అంటే ఈడ టేస్ట్ ఇంకా బాగా ఉంది అని. సో అట్లా ఇప్పుడు దగ్గర మనం ఏమనుకుంటాము, ఈ భౌతిక జీవితంలో మనకు చాలా హ్యాపీనెస్ ఉంది, నేను మూవీ పోతానే చూస్తానంటే నాకు హ్యాపీనెస్ ఉంది అని అనుకుంటాము. కానీ మీరు ఒకసారి గుడికి రంట, మనము గుంటూరులో మనం ఇస్కాన్ గుడి ఉంది, ఎవ్రీ సండే మంచి ప్రోగ్రాం నడుస్తుంది. అక్కడ రాధాకృష్ణుడు ఉంటారు, భగవంతుడు బాగా భగవంతుడికి అలంకారం చేస్తారు. మీరు వచ్చి రేపు సండే కదా వచ్చి చూడండి, ఒకసారి మీరు దర్శనం చేసి చూడండి. అక్కడ కూడా భక్తుడు ఏం చేస్తారు, బాగా కీర్తనం చేసి డాన్స్ ఆడతారు, హ్యాపీగా ఉంటారు. అది చూస్తారంటే మీకు తెలుస్తుంది. అప్పుడు మీరే పర్సనల్ గా ఒక ఎక్స్పీరియన్స్ చెయ్యవచ్చు. ఇప్పుడు దగ్గర నేను మూవీ పోయేసి అక్కడ ఆట ఆడేదే నేను మంచిది అని నేను అనుకున్నాను, కానీ ఇక్కడ ఏమి అది భగవంతుడు నామని చెప్పి కూడా ఎంత బాగా హ్యాపీగా డాన్స్ చేస్తుంటారని. అట్లా ఒక టేస్ట్ మీకు అది దాంట్లో దొరికింది అంటే తర్వాత దీంట్లో మనకు ఇంట్రెస్ట్ వచ్చలేదు. సో అట్లా మనం ఏం చేయాలా, ఈ ఒక మంచి విషయాల్లో మనకు ఆ టేస్ట్ చేంజ్ చేయాలా, అది కొంచెం మనం మార్పాటు చేయాలి. అట్లా మార్పాటు చేస్తామంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు దగ్గర మనం అది ట్రై చేయలేదు కదా, దానికే భక్తి అంటే చాలా బోరింగ్ గా ఉంటుంది అని మనం అనుకుంటుంటాం. కానీ అది కాదు, భక్తి అనేది చాలా చాలా హ్యాపీగా ఉండే ఒక మార్గం అది.
అది మీరు గుడికి వస్తారంటే చూడవచ్చు. ఓకే. if one performs the two duties with determination and enthusiasm, then one be happy in this life and in the next. సో ఏం చేయొచ్చు, ఈ రెండు ధర్మము ఎవరు పర్ఫెక్ట్ గా స్థిరంగా ఉత్సాహంగా అంటే ఎంతూసియాసంగా ఎవరు ఫాలో చేస్తారో వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉండవచ్చు, నెక్స్ట్ లైఫ్ లో కూడా హ్యాపీగా ఉండవచ్చు. సో అట్లా ఒక హయ్యర్ టేస్ట్ అది మనము టేస్ట్ చేయాల. భోజనం చేసేది బయట చేసేదికి భగవంతుడి గుడిలో వచ్చి వాళ్ళు ప్రసాదం టేస్ట్ చేసేదికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు మన గుడికి వస్తారంటే మంచి ప్రసాదం ఇస్తారు, ఆ ప్రసాదం మీరు టేస్ట్ చేస్తారంటే అప్పుడు మీకు తెలుస్తుంది. బయట ఉండే ఫుడ్ లో ఏమీ లేదు, ఇక్కడ భగవంతుడి ప్రసాదం అది. సో భగవంతుడి కరుణ అది మనకు దొరుకుతుంది అంటే ఎంత ఒక భాగ్యమో. అప్పుడు మనకు బయట ఉండే ఆ టేస్ట్ అనేది తక్కుతుంది. సో ఈ భగవద్గీత అనేది మనము ఒక హయ్యర్ టేస్ట్ మనం మిస్ చేస్తుంటామో అది మనకు ఇస్తుంది. ఈ భగవద్గీత ఆ హయ్యర్ టేస్ట్ మనకు ఇస్తుంది అనేది మనము తెలుసుకోవాలా. ఎట్లా మనకు లౌకికంగా ఎవరో ఒకరి పైన మనకు బాంధవ్యం ఉంది, ఆ బాంధవ్యం మనకి ఏం చేస్తుంది, ఎప్పుడు మనకు ఒక ఏమి ప్రాబ్లం ఇస్తుంది, లేదంటే దాని నుంచి ఒక సాడ్నెస్ మనం దుఃఖం అవుతాం. కానీ భగవంతుడి జతులనే మనకు శాశ్వతంగా ఒక బాంధవ్యం ఉంది. ఆ బాంధవ్యం మనం ఇప్పుడు మర్చిపోయినాం. ఆ బాంధవ్యం మళ్ళీ భగవంతుడి పైన వస్తుంది అంటే అదే మనకు మంచి ఒక పెద్ద లాభము, బెనిఫిట్. అది భగవద్గీత మనకు ఇస్తుంది. ఏది మర్చిపోయిండమో ఆ విషయము భగవద్గీత మనకు ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగవచ్చు, కరెక్ట్ ప్రభు, భగవంతుడికి మనకు శాశ్వతంగా ఒక బాంధవ్యం ఉంది అని చెప్పింటారు, తర్వాత ఈ భక్తిలో చాలా హ్యాపీనెస్ ఉంది అని చెప్తారు, కానీ అది ఎందుకు నాకు అట్లా అనిపించలేదు, నాకు భౌతిక జగత్తులో ఇట్లా ఒక బాంధవ్యం ఎట్లా వచ్చింది అని ఒక క్వశ్చన్ అడగవచ్చు. దానికి ఇక్కడ భగవంతుడు ఈ 2 శ్లోకంలో మనకు ఆన్సర్ చెప్తారు. ఏమంటే ధ్యాయదో విషయాన్ పుంస సంగస్తే సుభజాయదే సంగాత్ సంజాయదే కామ కామ క్రోధ అభిజాయదే క్రోధాద్భవతి సమ్మోగా స్మృతి విభ్రమగా స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఏమిని స్టెప్ బై స్టెప్ చెప్తాం. సో ఫస్ట్ ఏమవుతుంది, ధ్యాయదో విషయాన్ పుంస అంటే ఒక విషయం గురించి ఏం చేస్తాం, థింక్ చేస్తాం. ధ్యాయదో విషయాన్ పుంస సంగస్తేసు ఉపజాయతే, తర్వాత ఏమైపోయింది, దానిపైన మనకు ఒక బాంధవ్యం వస్తుంది. సంగాత్ సంజాయదే కామ, ఆ బాంధవ్యం నుంచి ఏమి చేస్తాం, అది నాకు కావాలా అని. ఓకే, అది మనకు దొరకలేదంటే ఏమి చేస్తాం, కోపం వస్తుంది. ఆ కోపం నుంచి ఏమవుతుంది, బుద్ధి మోహం అయిపోతుంది. బుద్ధి మోహం అయింది అంటే ఏమవుతుంది, స్మృతి విభ్రమ, మనం ఏమి చేస్తామని మనకు తెలుసులేదు. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశం, బుద్ధి నాశం అయిపోతుంది అంటే ఏమవుతుంది, అన్ని నాశం అయిపోతుంది. అదే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏమి నడుస్తుంది అంటే మనకు ఒక లౌకికమైన వస్తు పైన చాలా మనకు ఒక బాంధవ్యం ఉంది. ఆ బాంధవ్యం నుంచి ఏమవుతుంది, మనకు అది కావాలా అని ఒక ఆశ వస్తుంది. అది మనకు దొరకలేదంటే కోపం వస్తుంది. కోపం నుంచి సో బుద్ధి నాశం అయిపోతుంది. బుద్ధి నాశం అయి నుంచి మనకు అన్ని నాశం అయిపోతుంది అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనకు చెప్తుంటాం. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, మ్యారేజ్ అయిన తర్వాత, కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత మనకు హస్బెండ్ పైన చాలా ఒక బాంధవ్యం అనేది ఉంటుంది. అప్పుడు మ్యారేజ్ డే వచ్చింది అంటే మనకు ఆ మ్యారేజ్ డే ఆ రోజు
నా హస్బెండ్ నాకు ఏమి విష్ చేస్తారా అని మనము వెయిట్ చేస్తాం. అప్పుడు వాళ్ళు విష్ చేయలేదంటే మనకు ఏమవుతుంది? ఆ ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ ఉంటుందియా లేదా? ఉంటుంది. వాళ్ళు చేయలేదంటే ఏమవుతుంది? కోపం వస్తుంది, బాధ వస్తుంది. మీరు అది నేను వాళ్ళపైన ఇంత ప్రేమగా ఉంటాను, వాళ్ళపైనే నేను ఎప్పుడు థింక్ చేస్తుంటాను, కానీ వాళ్ళు నాకు ఒక విష్ చేయలేదే అని మనకు కోపం వస్తుంది, బాధ వస్తుంది కదా. సో ఆ బాంధవ్యం నుంచి మనము ఏమి చేస్తామో, ఇట్లా నా దగ్గర వాళ్ళు మాట్లాడాలా అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ మనకు ఫుల్ఫిల్ అయ్యలేదంటే దాని నుంచి మనకు కోపం వస్తుంది కదా. ఆ కోపం నుంచి తర్వాత ఫైట్ చేస్తాం. ఏమి ఇది, మీరు నేను పెళ్లి చేసుకొని నాకు ఏమి ఒక సంతోషం ఇచ్చిండారు, ఏమి లేదు, ఇది అది అని మాట్లాడుకొని ఏం చేస్తాం, మనము చాలా ఫైట్ చేస్తాం. సో అప్పుడు ఆ ఫైట్ లో ఏమి చేస్తామని మనకు తెలియదు. మనం చూస్తాం కదా, ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర ఒక బొమ్మలు అంటే ఒక టాయ్ ఉంది, అది వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొని పక్కంలో ఉండే ఇంకా ఒక వేరే పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇస్తారంటే ఈ పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏడిసేప్పుడు మీరు ఏం చెప్తారో, పర్వాలేదురా కొన్ని టైం వాళ్ళు ఆట ఇస్తారు అంటారు. కానీ వాళ్ళు వింటారా? వినలేదు. ఎందుకంటే అది ఇది నాకే కావాలా అంటారు. అప్పుడు కూడా మీరు మళ్ళీ వాళ్ళకి ఇయ్యలేదంటే ఏం చేస్తారో, ఆ పిల్లల దగ్గర నుంచి అది తీసి అది బ్రేక్ చేస్తారు. చేస్తారా లేదా? ఓకే. ఎందుకంటే అంత ఒక అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ నుంచి ఏం చేస్తారో, ఇది నాకు కూడా ఉండేలేదు, నేను అది బ్రేక్ చేస్తానంటే అది మళ్ళీ నేను కూడా అది ఉపయోగం చేసే కాయలేదు అని ఇది కూడా వాళ్ళు ఆలోచన చేస్తలేదు. సో అది మోహం. ఆ మోహం నుంచి బుద్ధి నాశనం అయిపోతుంది. తర్వాత ఏమి చేస్తామని వాళ్ళు ఆలోచన చేసేది. సో ఇట్లా మనకు ఈ భౌతిక జగత్తు పైన అన్ని విషయం పైన మనకు ఉండే బాంధవ్యం, ఆ బాంధవ్యం నుంచి మనకు ఇట్లా ఒక ప్రాసెస్ నడుస్తుంది. దానికే మనకు భగవంతుడి పైన అది మనకు ఒక ప్రేమం అనేది రాలేదు. అది ఇక్కడ ప్రాబ్లం. ఓకే, beware of damaging thoughts as it gets converted into cruel plans and ends up in regrettable action. సో ఏమవుతుంది, మనకు ఆ కోపంలో ఏమి చేస్తామని అప్పుడు తెలుసలేదు. ఏమో ఒకటి చేసిండము, లేదంటే మాట్లాడుతాం. తర్వాత కొన్ని టైం తర్వాతనే మనకు తెలుస్తుంది, నేను ఇట్లా మాట్లాడిండేనా, నేను ఇట్లా ఒక కార్యం చేసిండేనా అని. ఎందుకంటే ఆ కోపం నుంచి ఎంత ఒక ఎక్స్ట్రీమ్కి నేను పోతానని నాకే తెలియదు. ఆ కోపం మనకు అంత ఒక మోహం చేస్తుంది. దానికే అది మనము కంట్రోల్ చేయాల. ఓకే, ఇప్పుడు ఎందుకో భగవంతుడు ఆ 2 డ్యూటీ చేయాలని చెప్పిండారు అంటే, మనకు ఆ 2 డ్యూటీ చేసేది నుంచి ఏం చేయవచ్చు, మంచిది ఏది, చెడ్డది ఏది, సక్సెస్ ఏమి, ఫెయిలియర్ ఏమి, రైట్ ఏమి, రాంగ్ ఏమి, ఇది అన్ని మనము తెలుసుకోవచ్చు. తర్వాత మనం ఏమి పని చేసినా కూడా ఆ పని నుంచి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉండేలేదు. తర్వాత మనకు న్యాచురల్గా ఏమవుతుంది, మనకు మంచి గుణాలు మనలోగా వస్తుంది. తర్వాత మన జీవితంలో మనము పీస్ఫుల్గా హ్యాపీగా ఉండేకి అవుతుంది. సో దానికే మనము ఈ 2 డ్యూటీ మనము పర్ఫెక్ట్గా ఫాలో చేయాల. ఫస్ట్ మనం ఆత్మకు ఉండే డ్యూటీ ఏమి అని చూసాం, తర్వాత దేహంకు ఉండే ఒక డ్యూటీ ఏమి అని చూసింటాం. సో అది 2 మనము పర్ఫెక్ట్గా ఫాలో చేసి నుంచి మనకు ఇట్లా ఒక బెనిఫిట్స్ ఉంది అనేది మనము తెలుసుకోవాలి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంది అంటే అడగవచ్చు.
ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ లేదంటే కమెంట్స్ అర్థమైందియా? స్వామీజీ పీపీటీ ఇస్తారా? ఏమి? పీపీటీ ఇస్తారా ఇప్పుడు మీరు? నో ప్రాబ్లం, ఇస్తాం. క్వశ్చన్స్ ఉంది ఆ క్లాస్ నుంచి? అర్థమైందియా ఏమి మాట్లాడటము? ఏమో ప్రయోజనంగా అర్థమైందండి, బాగుంది. అర్థమైంది గురువు గారు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. వేరే ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కమెంట్స్? ఏమీ లేదా? ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూస్తాం.